ఎన్టీఆర్ జిల్లా జుజ్జూరులో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్త నాగుల్ బాషాపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన నాగుల్ బాషాను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జుజ్జూరులో వైసీపీకి చెందిన రంగులు ఉన్నాయని సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేశాడు బాషా. అయితే ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు నాగుల్ బాషాపై దాడి చేశారు. వైసీపీ నాయకుల నుంచి తమకు ప్రాణహాని ఉందని చెబుతున్నారు టీడీపీ కార్యకర్తలు. మా తమ్ముడు షేక్ నాగుల్ బాషా అని చెప్పి తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉంటుంటాడు. అతను నిన్న సివిజిల్ యాప్ లో జుజ్జూరులో వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పి సివిజిల్ యాప్ లో కంప్లైంట్ పెట్టాడు. పొద్దున కంప్లైంట్ పెట్టినప్పుడు వీళ్ళు ఫోటో తీసినప్పుడు వైసీపీ వాళ్ళు చూసి పోలా రాంబాబు, పోలా పూర్ణ అనే వాళ్ళు చెప్తే వాళ్ళు ఈ నాగుల్ బాషా చికెన్ కోర్టుకి వెళ్తే చికెన్ కొట్టుగాడికి వెళ్లి అతనిపై దాడి చేశారు. నాగుల్ బాషా నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళగా నువ్వెవడరా మధ్యలో రావడానికి అని చెప్పి నా మీద నా గొంతుకాయ పిసికి చంపబోయారు. వాడిని అంతే తల గోడకేసి కొట్టారు, వాడిని చంపబోయారు. వాడిని మధ్యలో కాపాడే ప్రయత్నంలో మాకు కూడా దెబ్బలు తగిలి కొన్ని. ఇంకా ఈ పోలా పూర్ణ కాకుండా మిగతా వ్యక్తులు కూడా వైసీపీ కార్యకర్తలు ఒక రౌడీలల్లే ప్రవర్తించి 15 మంది దాకా వచ్చారు. వాళ్ళు మాత్రం వాళ్ళు చేసుకున్నారు. వీళ్ళని వీళ్ళతో మాకు ప్రాణహాని కూడా ఉంది. వాళ్ళని కొంచెం మన ఉన్నతాధికారులు సిఐ గారు కానీ ఎవరైనా సరే కొంచెం వాళ్ళపై దృష్టి పెట్టాలి. వాళ్ళు ఒక రౌడీయిజం వల్లే జుజ్జూరులో ఎప్పుడు లేని సంస్కృతికి తెరదీస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారు. మీ బతుకులేని మాకు తెలిసిన మిమ్మల్ని చంపడం 10 నిమిషాలు పట్టదు అని చెప్పి బెదిరించిపోయారు పోయేటప్పుడు కూడా.